ఉన్నారు. అంతకన్నా ముందైతే ఒక్కసారిగా పోలీసులకి సవాల్గా మారింది మీర్పేట మర్డర్. ఎస్, భార్యను కిరాతకంగా చంపేశాడు భర్త గురుమూర్తి. డెడ్ బాడీ ఆనవాళ్లు దొరకకుండా జాగ్రత్త పడ్డాడు గురుమూర్తి. ఇప్పుడు ఇదే పోలీసులకు సవాల్గా మారింది. హత్య జరిగిందని తెలుసు, హంతకుడు తెలుసు, కానీ హత్య నిర్ధారించే ఆనవాళ్ల కోసం మాత్రం 3 రోజులుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. గురుమూర్తి ఇంట్లో కనిపించని రక్తపానవాళ్ళు, వంటగదిలోనూ కుక్కర్ను పరిశీలించారు, అక్కడ కూడా క్లూస్ దొరకలేదు. మీర్పేట చెరువులో అస్థికల కోసం గాలించారు, అయినా ఫలితం దక్కలేదు. హత్య జరిగింది కానీ బాడీ మిస్సింగ్. మరి కేసు తేలేదెలా? ఏమో ప్రతినిధి ప్రణీత ఉన్నారు లైవ్లో. ప్రణీత, ఏమైనా అప్డేట్ వచ్చిందా? పోలీసులకు రుజువు ఏమైనా, ఆధారం ఏమైనా దొరికిందా? మొత్తం ఈ కేసుకి సంబంధించి అటు పోలీసులకి ఇప్పటి వరకు లభించినటువంటి ఒక్కొక్క ఎవిడెన్స్ 16th రోజు గురుమూర్తి తన ఇంట్లో నుండి బకెట్ తీసుకొని బయటికి వస్తున్నటువంటి విజువల్ ఒకటే అక్కడ గురుమూర్తి ఇంటి బయట ఉన్నటువంటి సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. సో అక్కడ నుండి బకెట్ తీసుకొచ్చి ప్రజెంట్ మనం చూసినటువంటి ఈ జిల్లాలో కూడా చెరువు ఏదైతే ఉందో ఇదే చెరువులో పడేశానని చెప్పేసి పోలీసులకు గురుమూర్తి స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఇప్పుడు ఆ స్టేట్మెంట్తో పాటు ఆ సీసీటీవీ ఫుటేజ్ కనుక పోలీసులకు లభించి ఉంటే అదే ప్రధాన ఎవిడెన్స్గా మారనుంది. మరోవైపు మాధవికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను సైతం ఆల్రెడీ పోలీసులు మీర్పేట్ పిఎస్కి పిలిపించి వాళ్ళందరినీ కూడా విచారించారు. గతంలో వీరికి ఏమైనా తగాదాలు ఉన్నాయా, ఇరువురి మధ్య సఖ్యత ఎలా ఉందనేటువంటి వివరాలను కూడా పోలీసులు వీరి నుండి సేకరించారు. అయితే వాళ్ళ బంధువులతో కూడా కాసేపు క్రితమే TV9తో వాళ్ళు ఫోన్ లైన్లో మాట్లాడారు. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, 15వ తారీఖు ఇద్దరి మధ్య కూడా ఒక చిన్నపాటి వివాదం నడిచింది. ఏదైతే ఈ పండక్కి ఊరు వెళ్ళేటువంటి విషయంలో ఇద్దరి మధ్య కూడా గొడవ తలెత్తింది. ఈ గొడవలో గురుమూర్తి మాధవిని గోడకి నెట్టడంతో పాటు అక్కడటువంటి రోకల్ బడి తీసుకొని ఆమెను తలపైన మోదాడు. దీంతో ఆమె స్పాట్లోనే చనిపోయింది. ఆమె చనిపోయినటువంటి విషయాన్ని నిర్ధారించుకొని సో అక్కడ నుండి బాడీని కంప్లీట్గా మాయం చేసి ఎలాంటి ఆధారాలు కూడా లేకుండా చేసే ప్రయత్నం చేశాడంటూ కూడా వీళ్ళ బంధువులు కాసేపు క్రితమే మనకి ఫోన్ లైన్లో కూడా ఆ డీటెయిల్స్ అన్నీ వెల్లడించారు. సో ఇప్పుడు పోలీసులు చెప్తున్న దానికి వీళ్ళ బంధువులు చెప్తున్న దానికి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యింది. సో గురుమూర్తి తన వైఫ్ మాధవిని హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత ఎలాంటి ఆధారాలు లభించకుండా ఉండేందుకే ఇంత బ్రూటల్ క్రైమ్కి పాల్పడ్డాడు. హత్య చేయడంతో పాటు ఎవిడెన్స్ని కూడా కంప్లీట్గా అతను ట్యాంపర్ చేసే ప్రయత్నం చేశాడు. కాబట్టి అతని మీద ప్రజెంట్ ఉన్నటువంటి కేసులన్నింటినీ కూడా పోలీసులు ఫర్దర్ కేసులు నమోదు చేయబోతున్నారు. మర్డర్ కేసుతో పాటు ఎవిడెన్స్ ట్యాంపర్ కేసు కూడా పెట్టబోతున్నారు. దీనికి తోడు పోలీసులు అన్ని ఆధారాలను కూడా సేకరించాలి. ఇప్పుడు పోలీసులకు అదే ఒక బిగ్గెస్ట్ టాస్క్. ఎందుకంటే ఇప్పటికీ ఈ డిసీజ్డ్ బాడీ మాధవి బాడీ ఎక్కడ కూడా లేదు. ఆమె బాడీని అంతా కూడా పీసెస్గా కట్ చేసి అక్కడటువంటి కడాయిలో వాటన్నిటిని కూడా హీట్ చేసి బకెట్లో తీసుకొని అవన్నిటినీ కూడా మాయం చేసి ఇక్కడ ఉన్నటువంటి చెరువులో పడేసే ప్రయత్నం చేశాడు. సో ఇప్పటి వరకు కూడా ఆ బాడీ పీసెస్ కానీ ఏది కూడా పోలీసులు స్వాధీనం చేసుకోలేదు. గత 2 days నుండి వెతుకుతున్నారు కానీ ఎక్కడ అవి లభించలేదు. సో ఫర్దర్గా పోలీసులు దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తారో చూడాల్సింది. పోలీసులకైతే ఇదొక బిగ్గెస్ట్ టాస్క్గానే చెప్పాలి. ఒకవేళ ఏ క్లూ లభించకుంటే కనుక అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా విజువల్లో అయితే గురుమూర్తి బకెట్ తీసుకొని వస్తున్నాడో సో అదే విజువల్ ఇప్పుడు పోలీసులకి కీలక ఎవిడెన్స్గా మారే అవకాశం కూడా కనిపిస్తుంది.